ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ కాలంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళ మానసిక పరిస్థితులు 30-35 సంవత్సరాలు లోపట ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితులు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 50 దాటిన వాళ్ళు ఇంకా కులాలు మతాలు పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. నాకు కూడా 60 దాటింది. సరే, భగవంతుని అనుగ్రహం, గురువు ఆశీర్వాదం వల్ల నాకు కులం మతం ఈ మూడు కూడా చెప్పాలంటే మొత్తం ఈ 60 సంవత్సరాల్లో కూడా నా మనసులో వాటికి 1% కూడా ప్రాధాన్యత ఇవ్వబడలేదు. అసలు వాటి అవసరం ఏమిటో కూడా నాకు తెలియలేదు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే ఈ కులాలు అనేవి మనుషులు చేసే వృత్తుల ఆధారంగా నిర్ణయించబడ్డాయని మనందరికీ తెలుసు. మనుషులు చేసే వృత్తుల ఆధారంగా మన దేశంలో కులాలు ఏర్పడ్డాయి. మిగతా ఏ దేశంలో లేనిది మన దేశంలోనే ఉంది ఈ కుల వ్యవస్థ ఎక్కువగా. మిగతా దేశాల్లో జాతులు అనేవాళ్ళు, నల్ల జాతి, తెల్ల జాతి, ఇలా ఏదో జాతులు లేదా మతాలు. ముస్లిం మతాల్లో సూఫీ, సున్నీ అని ఇలా 2 మతాలు ఉన్నాయి అంటారు. మన హైందవంలో అయితే వైష్ణవులు, శైవులు అంటారని విన్నాం ఒకప్పుడు. సరే, అవి ప్రాధాన్యత వహించిన కాలంలో వాటి గురించినటువంటి సమాచారం తెలుసుకున్నా పర్లేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం ఉందా? ఇప్పుడు హిందువులు హిందూ మతం అంటూ ఉంటాం. హిందువులా ఉన్నారా? హిందూ మతం అంటే ఏమిటి? హిందూ మతానికి ఒక ఆచారం, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం అనేది కామన్గా ఉంది అంటే మళ్ళీ వాళ్ళే లేదు అని చెప్తారు. హిందూ మతానికి ఎవరు మతాధిపతి? ముస్లింలకి వాళ్ళ మతానికి ఒక పెద్ద ఉంటాడు, క్రైస్తవుల మతానికి ఒక పెద్ద అంటూ ఉంటాడు. మన దేశంలో లేకపోవచ్చు కానీ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి క్రైస్తవులకు మత పెద్ద జెరూసలంలోనూ ఎక్కడో ఉన్నారు అంటారు కదా. అలాగే ముస్లింలందరికీ మక్కా అనేది ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. అలాగే వారికి కూడా దేశం మొత్తానికి సంబంధించి ఒక మత పెద్ద కావచ్చు, లేకపోతే ఒక మత సంస్థ కావచ్చు, ఉండవచ్చు. మరి హిందువులకి అలా ఏమైనా ఉంది అని చూసినప్పుడు మనకి ఎక్కడ కనిపించదు. ఎందుకంటే మనకు 33 కోట్ల దేవతలని మనమే చెప్తాం. అందులో మళ్ళీ గురు సంప్రదాయాలు ఉంటాయి, మఠాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి. ఇలా అనేకమైన ఆరాధన పద్ధతులు, ఆచార వ్యవహారాలతో నిండి ఒక మహాసముద్రంలా కనిపిస్తుంటుంది హిందూ మతం. అటువంటి ఒక హిందూ మతాన్ని తీసుకొచ్చి సనాతన ధర్మం అనే ఒక పదాన్ని ఉపయోగిస్తూ హిందువులందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలి అంటే ఏమిటి సనాతన ధర్మం? సనాతన ధర్మంలో హిందువులు అందరూ ఇలా జీవించాలి అని ఏమన్నా చెప్పబడిందా?
అలాంటిది ఎక్కడైనా ఉందా? సనాతన ధర్మంలో అది హిందువులకు సంబంధించిన ధర్మం, సనాతన ధర్మం, హిందువులందరూ ఇలా జీవించాలి అని ఏమైనా చెప్పబడిందా? ఒకవేళ చెప్పబడి ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి హిందువులందరూ అలా జీవిస్తున్నారా అని పరిశీలించి చూసుకుంటే ఉందా? ఊరికే అనుకుందాం, సనాతన ధర్మంలో ఉన్న దానికి సంబంధించిన హిందువులందరూ బొట్టు పెట్టుకుంటున్నారా? హిందువులందరూ బొట్టు పెట్టుకుంటున్నారా? ఇప్పుడు అలా పెట్టుకొని వాళ్ళందరినీ హిందువులు కాదని మనం వెలివేసేద్దామా? కుదురుతుందా వెలివేయడానికి? వెలివేస్తే కుదురుతుందా? వెలివేసే అధికారం ఎవరికైనా ఉందా? అలా వెలివేస్తే ఎంతమంది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఉంటారు? అలాగే సనాతన ధర్మంలో ఉన్న స్త్రీలందరూ ఈ విధమైనటువంటి వస్త్రధారణ ధరించాలి. మనందరికీ తెలిసిందైతే బొట్టు పెట్టుకోవాలి, కాటుక పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, చీర కట్టుకోవాలి. ఇలా మనకు తెలిసిన సనాతన ధర్మం కామన్గా అందరూ అనుకునేది ఏంటంటే సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవాలి, కాటుక పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, జడేసుకోవాలి, స్త్రీలు గాజులు వేసుకోవాలి, ఇలా ఒక మన సంప్రదాయబద్ధంగా ఉండాలి అని చెప్తాం. అంతకు మించి మనకి ఏం తెలుసు సనాతన ధర్మం గురించి? సనాతన ధర్మం అని చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఆ సనాతన ధర్మం అనేది ఏం చెప్పింది అని ఎంతమందికి తెలుసు? అలా చూసినప్పుడు ఇప్పుడున్న సమాజం 1% అయినా సనాతన ధర్మంలో ఉందా అని డౌట్ వస్తూ ఉంటుంది. అలాగే మతాలు, అది ఏ మతమైనా కానీ ఆ మత గ్రంథంలో చెప్పబడిన విధంగా ఆ మతంలో ఉన్న వాళ్ళు జీవిస్తున్నారా? అది హిందూ మతం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవి ప్రధానంగా పెద్ద మతాలు. మత గ్రంథాల్లో చెప్పబడిన విధంగా జీవిస్తున్నారా? అలా జీవించని వాళ్ళందరూ ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు అని అనుకోవాల్సిందేగా. మరి గీతలో చెప్పబడిన విధంగా లేదా పురాణాల్లో చెప్పబడిన విధంగా, వేదాలు ఉపనిషత్తులో చెప్పబడిన విధంగా హిందూ సమాజం జీవిస్తుందా? అలా జీవించని వాళ్ళందరూ హిందువులు కాదని డిసైడ్ చేసే అధికారం ఎవరికైనా ఉందా? వాళ్ళని వెలివేసే అధికారం ఎవరికైనా ఉందా? లేదు, వాళ్ళని వీటిని ఆచరించండి అని చెప్పి శాసించే అధికారం ఎవరికైనా ఉందా? ఏదీ లేదు. ఏదీ లేకుండానే ఎంత గోల చేసుకుంటామంటే అంత గోల చేసుకున్నాం. తక్కువ పర్సెంటేజే గోల చేసేవాళ్ళు, కాకపోతే ఆ గోల ఎక్కువ వినపడుతూ ఉంటుంది. ఒక్కడే పాట పాడుతుంటాడు, కొన్ని లక్షల మంది వింటుంటారు. అలా ఉంటుంది వీటి పర్సెంటేజ్ కూడా. సమాజం అంతా కూడా వాళ్ళ బతుకుదెరువు కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ ఆర్థిక ఉన్నతి కోసం 99% వాటి కోసమే పరిగెడుతున్నారు, వాటి కోసమే జీవిస్తున్నారు, వాటి కోసమే తపిస్తున్నారు. ఆ ప్రయత్నంలో మత సిద్ధాంతాలు, కులాచారాలు, దేశ సంప్రదాయాలు అవన్నీ ఎప్పుడో కొట్టుకుపోయాయి కదా. ఎందుకు లేనిపోని గాల్లో మేడలు కట్టుకుంటూ ఇలా పని పాట లేని నాలాంటి వాళ్ళలాగా కొన్ని వీడియోల ముందు కూర్చొని, కెమెరాల ముందు కూర్చొని, లేకపోతే సెల్ ఫోన్ల ముందు ఉన్నాయి కదా, సెల్ ఫోన్ ఇంట్లోనే ఉంది కదా పెట్టుకొని కులం అంటే అది, మతం అంటే ఇది, అసలు ప్రపంచమంతా మతాల మీదే ఆధారపడి నడుస్తున్నట్టుగా మన దేశమంతా కులాచారాలని, మతాచారాలని అందరూ తూచా తప్పకుండా ఆచరిస్తున్నట్టుగా, ఎవరో కొంతమంది మాత్రమే వాటిని ఆచరించట్లేదు, వాళ్ళని దండించాలి, శిక్షించాలి, దారిలో పెట్టాలి అన్నట్టుగా వినపడుతూ ఉంది, కనబడుతూ ఉంది. నేను ఊర్లో తిరుగుటప్పుడు, ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు చూస్తాను, బస్ స్టాండ్లలో కావచ్చు, బస్సులలో కావచ్చు, బయట షాపింగ్ మాల్లో కావచ్చు అని ఎవరైనా ఒక్కరికైనా
మతాచారానికి అనుగుణంగా జీవిస్తున్న వాళ్ళు కానీ, లేదా మత చర్చలు చేస్తున్న వాళ్ళు కానీ, లేదా కులాలను పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు కానీ, కులాచారాలను పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు కానీ, ఆ చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ఎవరన్నా ఇద్దరు కలిస్తే మాట్లాడుకుంటున్నారా అంటే ఎక్కడా లేదు. ఎవరు మనన వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ అందులో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సెల్ ఫోన్లో వాళ్ళ జీవన ఉపాధికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, చర్చిస్తూ, ఆర్గ్యుమెంట్ చేస్తూ లాభ నష్టాలు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబ విషయాలు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మతాల కులాల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఈ కుల ప్రసక్తి ఎక్కడొస్తుంది? ఒక్క వివాహం సమయంలోనే కులం గురించి మాట్లాడుకుంటారు, దాన్ని పట్టించుకుంటారు, దాని గురించి ఆలోచిస్తారు, దానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా జీవితంలో కులానికి సంబంధించింది ఏది ఎక్కడా కనపడదు. ఇంకేదన్నా ఉంటే డిన్నర్లు, పార్టీలు, కార్తీక వన భోజనాల్లో కుల భోజనాలు, ఇలాంటివి తప్ప రోజువారీ జీవితంలో బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్ని ఆచరిస్తూ జీవిస్తూ ఉన్నారా? శూద్రుడు తన కులాచారాలకు ప్రకారంగా పనిచేస్తూ తన కులానికి సంబంధించిన వృత్తి ధర్మాన్ని చేస్తున్నారా? పద్మశాలీస్ మేము పుట్టుకతో ఎప్పుడన్నా ఒక కర్చీపు నేసిన పాపన పోయానా? అలాగే విశ్వబ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా అందరూ పుట్టిన వాళ్ళు అందరూ కంసాలి వృత్తి చేసి ఉంటారా? ఒక చిన్న తీగని తయారు చేసి ఉంటారా? వైశ్యులు అంతో ఇంతో ఎక్కువ పర్సెంటేజీ వాళ్ళ కుల వృత్తిలో ఉండేది ఎవరంటే వైశ్యులే. రైతుల్లో ఎన్ని కులాల వాళ్ళు ఉంటారు? రైతుకు ఒక కులం అంటూ ఉందా? కమ్మ వ్యవసాయం చేస్తాడు, రెడ్డి వ్యవసాయం చేస్తాడు, సాలి వ్యవసాయం చేస్తాడు, కమ్మరి వ్యవసాయం చేస్తాడు, కుమ్మరి వ్యవసాయం చేస్తాడు, వడ్రంగి వ్యవసాయం చేస్తాడు. అన్ని కులాల వారు వ్యవసాయం చేస్తారు. మరి ఆ వ్యవసాయం చేసే ఆయనకి ఒక కులం అంటే ఏమైనా చెప్పగలుగుతామా? వ్యవసాయం చేసే వాళ్ళందరూ వ్యవసాయదారులు. వాళ్ళని ఏ కులం పెట్టి వాళ్ళని ఎక్కువ తక్కువలు చూడాలి? అందరూ ఒకే వృత్తి చేస్తుంటే దాంట్లో ఎక్కువ ఏంటి, తక్కువ ఏంటి? మనుషుల్ని మనిషిగా చూడడానికి అసలు ఏమొచ్చిందో ఏంటో అర్థం కాదు. ఈ కులాలు ఏంటో, మతాలు ఏంటో అర్థం కాదు. తల పగలు కొట్టుకున్నా అర్థం కాదు. దాన్ని పట్టుకొని హాయిగా ప్రశాంతంగా ఉన్న మన బుర్రల్ని పాడు చేసుకుంటూ, ఎదుటివారి బుర్రల్ని పాడు చేస్తూ, సమాజంలో ఎక్కడ ఏమీ లేకుండా హాయిగా సాగిపోతున్న సమాజం అంతా ఏదో గందరగోళం అయిపోతుందని సృష్టించేస్తూ ఏమీ ఉండదండి. ఏది జరగదు. జరిగేది ఒకటే, డబ్బున్నవాడే రాజు, వాడి మాటే చెల్లుబాటైద్ది. వాడు అగ్రకులం వాడా, నిమ్న కులం వాడా సంబంధం లేకుండా వాడి దగ్గర కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, వాడు చెప్పింది చెల్లుబాటైద్ది. చట్టం వాడు చెప్పినట్టే నడుస్తుంది. న్యాయం వాడు చెప్పినట్టే వాడికి కావాలన్నట్టే జరుగుతుంది. ఊర్లో పనులు అన్నీ కూడా అతని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. కాబట్టి నా దృష్టిలో ఉన్నవాడు లేనివాడు రెండు కులాలే. ఒక కోటీశ్వరుడు తక్కువ కులం వాడికి సంబంధించినటువంటి అబ్బాయిని ఒక డబ్బున్నటువంటి పేదవాడి, డబ్బు లేనటువంటి ఒక పెద్ద కులానికి సంబంధించిన అమ్మాయి ప్రేమిస్తే దాని గురించి పెద్దగా ఏమీ గొడవలేం జరగవు. అలాగే డబ్బున్న అమ్మాయిని డబ్బు లేని పెద్ద కులం వాడు ప్రేమిస్తే, డబ్బున్న అమ్మాయి ఒక తక్కువ కులం అనుకోండి, దానికి పెద్ద చర్చలేం జరగవు. ఏమన్నా ఉంటే ఆ డబ్బున్నవాడే అబ్జెక్షన్ పెడతాడు. మన దగ్గర కోట్లు ఉన్నాయి, వాడికి ఏం లేవు, వాడు గొప్ప కులం అయినా సరే వాడిని చేసుకొని నువ్వేం సుఖపడతావు, అక్కర్లేదని పెద్ద కులం వాడిని కూడా వాడు రిజెక్ట్ చేస్తాడు. పెద్ద కులం సంబంధించిన అమ్మాయిని కూడా పేదరాలైతే రిజెక్ట్ చేస్తాడు. డబ్బు, అధికారం, ఈ రెండు ఉన్నతమైన కులాలు. పేదవాడు, అధికారం లేనివాడు తక్కువ కులం. అంతే. ఏ కులానికి సంబంధించిన వాడైనా
వాడి దగ్గర డబ్బు లేకపోతే అది తక్కువ కులం కిందే. ఒకప్పుడు గ్రామ వ్యవస్థలోనే పరిమితమై ఉన్నప్పుడు, గ్రామాల్లోనే ఉన్నప్పుడు అప్పుడు కూడా డబ్బు ఉన్నవాడు లేనివాడు అనేది ఉండేవి. కానీ అంతో ఎంతో కాస్త కుల వ్యవస్థ అనేది ఉందేమో. ఇప్పుడు ఎక్కడుంది? పల్లెల్లో ఉంటే ఉంటుంది, పల్లెల్లో కుల వ్యవస్థ ఉంటుంది, పట్టణాల్లో మత వ్యవస్థ ఉంటుంది. పట్టణాల్లో మత సమస్యలు ఎక్కువ ఉంటాయి, పల్లెల్లో కుల సమస్యలు ఉంటాయి. పల్లెల్లో అన్ని మతాల వాళ్ళు కలిసి హాయిగా జీవిస్తారు, కులాలు కలిసి జీవించవు. పట్టణాలలో కులాలన్నీ కలిసి జీవిస్తారు, ఏ కులం ఎవడు పట్టించుకోడు, మతాలు సపరేట్గా ఉంటాయి. ఇలా ఒక్కొక్క చోట ఒక్కో రకంగా కుల వ్యవస్థ మత వ్యవస్థ రాజ్యం వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో వాటికి ప్రాధాన్యత లేదు. కొంతమంది కావాలని పెంచి పోషించే వాళ్ళు ఉంటే, కొంతమంది అజ్ఞానంతో ఇంకా తెలుసుకోలేక వాటిని పట్టుకొని వేలాడుతూ జీవితాలని నరకం చేసుకుంటూ ఈ కుల వ్యవస్థ అనేది వృత్తుల ఆధారంగా నిర్మించబడింది. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఒక వ్యక్తి వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో అతని కులానికి సంబంధించిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తి ఆ కొత్త వ్యక్తిని కూడా నా కులం వాడు కదా అని దగ్గరికి తీసి సహాయం చేసే అవకాశాలు ఉండేవి ఒకప్పుడు. మన కులం వాడు కదా అని చెప్పి అలా ఒకరికి సహాయం చేయడానికి కుల వ్యవస్థను ఉపయోగించుకోవాలి. కానీ మన కులం కాని వాడిని ద్వేషిస్తూ వాడిని అనగదొక్కుతూ మన కులం వాళ్ళు మాత్రమే పైకి రావాలి, అవతల కులం వాళ్ళు కిందనే ఉండాలి, మనం ఎప్పుడు పెత్తనం చేయాలి అనే ఈ దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు? కులం కానీ మతం కానీ సాటి మనిషికి సహాయం చేయడానికి ఉపయోగించుకుంటే అవి మంచిగా ఉంటాయి, గొప్పవి అని చెప్పుకోవడానికి ఉంటుంది, వాటి అవసరం కూడా ఉందని చెప్పొచ్చు. కులం పేరుతో మతం పేరుతో సాటి మనుషుల్ని విభజిస్తూ ద్వేషిస్తూ మన జీవితాల్ని సామాజిక అశాంతిని సృష్టిస్తూ ఇదే నాగరికత అనుకుంటూ ఈ 21వ శతాబ్దంలో కూడా ఇదే నాగరికత, ఇదే గొప్పతనం, ఇన్ని చదువులు చదువుతున్నారు, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత సైన్స్ డెవలప్ అయింది, నాగరికత పేరుతో మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. కుల వృత్తులు చేయట్లేదు, మత పద్ధతులను ఆచరించట్లేదు, మతాచారాలను ఆచరించట్లేదు, కనీసం కట్టుబొట్టు కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు లేస్తున్నామో మన జీవితానికి అర్థమే లేకుండా అయిపోయింది. మానవ జీవితానికి మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే మానవుడు సుఖంగా ఉంటాడో ఆరోగ్యంగా ఉంటాడో వాటికే విలువ లేదు. ఇంకా ఈ కులాలు మతాలు ఏమిటో నాకు అర్థం కాదు. ఈ కుల సంఘాలు రాజకీయంగా ప్రయోజనం పొందటానికి కుల సంఘాలని ఇంకా పోషిస్తూ ఉన్నారు కొంతమంది పెద్దలు. వారి ప్రయోజనం కోసం, సరే ప్రయోజనం కోసం పనిచేసినప్పుడు మనం ఏం చేయలేం. అలాగే కులం పేరు చెప్పి అధికారాన్ని అనుభవించాలి, కులం పేరు చెప్పి కొన్ని సౌకర్యాలు పొందాలి అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ఈ అధికారం ఈ సౌకర్యాలు లక్షలో ఒకరికే వస్తాయి. ఒకడే నాయకుడు అవుతాడు, ఒకడే అనుభవిస్తాడు. మిగతా 99,999 వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఏ మార్పులు రావు, వాళ్ళు అలాగే ఉంటారు. ఒకే కులానికి సంబంధించిన ఒక వ్యక్తి కోటీశ్వరుడు, అదే కులానికి సంబంధించిన ఒక వ్యక్తి పేదవాడు, ఇద్దరిది ఒకటే కులం. ఆ డబ్బున్నవాడు తన కూతురుని కానీ కొడుకుని కానీ అదే కులానికి సంబంధించిన పేదవాడికి కూతురికి కానీ కొడుకు కానీ ఇచ్చి పెళ్లి చేసుకుంటాడండి. కులం 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 అని చెప్పి గోల చేస్తుంటాం, చస్తే చేసుకోడు.
ఎందుకు ఇంకా కులం వ్యవస్థ? అనాదిగా మనకు అంటుకుపోయినటువంటి ఆ జబ్బు వల్ల మన కులం వాడనగానే కాస్త నవ్వుతూ పలకరిస్తాం, ఇంట్లో పిలిచి కూర్చోబెడతాం, అంతేగాని వాడి కోసం ఏమి మన పద్ధతులేం మార్చుకోం. వాడు పేదవాడైనా పర్వాలేదని చెప్పి వాడిని మనం పిలిచి పిల్లనియ్యం. మన కులం వాడే కదా, కులం ముఖ్యం అంటున్నారు కదా, మతం ముఖ్యం అంటున్నారు కదా. ఇంకా హిందూ మతం గురించి చెప్పక్కర్లేదు, హిందూ మతమే, కానీ దాంట్లో 100 కులాలు మళ్ళీ. కాబట్టి హిందూ మతంలో ఆ మతానికి సంబంధించిన సంబంధాలు కుదరాలంటే కుదరదు, మళ్ళీ అక్కడ కులాలు వచ్చి చేరుతాయి. అదే వేరే మతంలో అలా ఉండదు, క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటారు. 1, 2 ఏదో ఉంటాయి, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముస్లిమ్స్లో ముస్లిం మతం ఇష్టపడితే చేసేసుకుంటారు నచ్చితే, అక్కడేం వేరే అడ్డు రావు, 1, 2 ఉంటాయి పట్టించుకోవాల్సిన. మరి మనకి అందరం హిందూ మతమే, అందరం హిందువులమే, కానీ పెళ్ళిళ్ళకు వచ్చేసరికి, పేరంటాలకు వచ్చేసరికి, బంధుత్వాలకు వచ్చేసరికి కులాలు అడ్డొచ్చేస్తున్నాయి. ఇంకేమి హిందూ మతం? హిందూ మతం అయినంత మాత్రాన మనం అంతా ఒకటే కాదే. అలాగే ఒక కులానికి సంబంధించినంత మాత్రాన ఒకటే కాదే. మళ్ళీ అక్కడ డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, పరువు పలుకుబడి ఉండాలి, ఇవన్నీ వచ్చి చేరతాయే. అంటే ఎన్ని గోడలు ఉన్నాయి మనుషుల మధ్యలో. ఈ గోడలను ఎవరైనా సరి చేయగలుగుతారా? మతాల పేరు మీద కలపాలని చూస్తుంటాం, కులాల పేరు మీద అసలు ఈ కులాలను కలపాలని ఎవరు చూడరులేండి. అంటే ఏదో ఒకటి కావాలి మనకు, ఒక పని కావాలి. ఆ పని మీద మనం పనిచేస్తున్నట్టుగా ఉండాలి సమాజంలో. ఏమీ లేనివాడు ఏమంటాడు, పిల్లి తల కొరుకుతాడంటారు కదా, ఏం పని లేనివాడు పిల్లి తల కొరుకుతాడంట. అలాగా సమాజంలో, ఈనాటి సమాజంలో అసలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి? నిరుద్యోగ సమస్య ఉంది, సామాజిక డెవలప్మెంట్లో అంటే మౌలిక వసతుల్లో సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి. ఇంకా ఈ కులాలు మతాలకు అసలు ప్రాధాన్యత లేదు. వాటిని మనం క్రియేట్ చేసి సృష్టించి గందరగోళం చేస్తున్నాం తప్ప ఈనాటి సమాజంలో ప్రతి మనిషి తాను బ్రతకడానికి కావలసినటువంటి అవకాశాల కోసం పరిగెడుతున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి అనేకమైన విలాసమైనటువంటి వస్తువుల్ని తాను కూడా అనుభవించి సుఖపడాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ఇక్కడ ఉంటే సంపాదించుకునే సరిపోదని చెప్పేసి దేశాలు పట్టుకొని పరిగెడుతూ ఉన్నారు పాపం. తల్లి కన్న తల్లిదండ్రులని, రక్త సంబంధికుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ వదిలేసేసి ఇతర దేశాలకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు డబ్బు కోసం. అలాంటి ఈ సమాజంలో కులం ఏంటి, మతం ఏంటి, వాటి కోసం తనుకోవడం ఏంటి? ఏనాటిదో సత్యయుగానిలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఈనాడు తీసుకొని వచ్చి సనాతన ధర్మం గొప్పది, దాని ప్రకారంగా మనం జీవించాలి, మన అందరం దాంట్లోకి రావాలి అని అంటే, అరే బాబు, బొట్టు పెట్టుకునే వాళ్ళు లేడు, గాజులు వేసుకునే వాళ్ళు లేరు, పొద్దున్నే తెల్లవారుజామున లేచి దేవుడికి పూజ పునస్కారం చేసేవాళ్ళు లేరు, ఇంట్లో చక్కగా ముగ్గులేసేవాళ్ళు లేరు, గడపకు పసుపు రాసేవాళ్ళు లేరు, ఇవన్నీ చాదస్తాలని కొట్టిపడేశారు. 10-11కి నిద్రలేస్తున్నారు, రాత్రి 1 గంట తర్వాత పడుకుంటున్నారు, 24 గంటలు సెల్ ఫోన్ చూసుకొని బతికేస్తున్నారు, పక్కన ఎవరున్నారో కూడా తెలియట్లేదు, ఇంట్లో ఉన్న ముసలాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు. సమాజం ఎటో పరిగెడుతుంది, ఎటేం లేదులే, డబ్బు అని పరిగెడుతుంది. ఆ సమాజంలో కనీసం మినిమం మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలను కూడా ఆచరించడానికి అవకాశం లేని ఈ సమాజంలో సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని దాని మీద చర్చలు జరిపి పిల్లి పాలు తాగుతూ ఎవరు ఏమీ చూడట్లేదు అనుకుంటుందంట. అలాగా మనమేదో సనాతన ధర్మం అంటే ఇక ప్రపంచమంతా సనాతన ధర్మంలోనే జీవించేలా చేస్తాం అని కలలు కంటూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ, అసలు మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం,
మనం సాధించాల్సింది ఏమిటి? ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి? మరి ఈ సనాతన ధర్మంలో మహర్షులందరూ ఎలా జీవించారు? దేనికోసం జీవించారు? ఏమి సాధించారు? ఏమి సాధించమన్నారు? దాన్ని సాధించే ప్రయత్నం కదా నిజమైన సనాతన ధర్మం అంటే. ఏమిటి సనాతన ధర్మం అంటే? ఒకటే సనాతన ధర్మం. సనాతనంగా ఉన్నది ఒక్కటే ఆత్మ. ఆ ఆత్మను కనుగొనడం, ఆత్మగా నువ్వు ఎదగడం, దానికోసం జీవించే విధానమే సనాతన ధర్మం. సనాతనమైంది ఆత్మ. ఆ ఆత్మను కనుగొనడం, నువ్వే ఆత్మ అని తెలుసుకోవడం, దానికోసం ఎలా జీవిస్తే అది లభిస్తుందో అలా జీవించడమే సనాతన ధర్మం. అది ఎక్కడుంది? మన సనాతన ధర్మం అంటున్నవాడు ఎక్కడున్నాడు? అసలు ఆ సనాతన ధర్మానికి ప్రస్తుత సమాజానికి ఏమాత్రమైన 1% అయినా, 100లో 1% 0.0 పాయింట్ సెట్ అవుద్దా? కుదురుతుందా? చెప్తున్నాను కదా, హిందూ ధర్మం అనగానే వచ్చేది కట్టుబొట్టు. 1% అయినా కట్టుబొట్టు ఇప్పుడున్న 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని, 1% హిందూ ధర్మానికి అనుగుణంగా కట్టుబొట్టు ఉన్న వాళ్ళని తీసుకురాగలుగుతామా? చూపించగలుగుతామా? 1% అయినా మన సనాతన ధర్మంలో చెప్పబడిన ఆచార వ్యవహారాలు పాటిస్తున్న వాళ్ళని 1% చూపించగలుగుతామా? అవకాశం ఉంటుందా? ఎవరు తప్పు పట్టట్లా. సమాజం మారిపోయింది, కాలం మారిపోయింది, కాలం పరిగెడుతుంది, దేనికోసం పరిగెడుతుంది, జీవన విధానాలు మారిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం అంత గొప్పదాన్ని తీసుకొచ్చి ఆనాడు మహర్షులు కూడా ఆచరించడానికి చాలా కష్టసాధ్యమైనటువంటి ఆ సనాతన ధర్మాన్ని త్రేతాయుగంలో కూడా సనాతన ధర్మాన్ని ఆచరించడానికి ఏదో రాముడు లాంటి ఒక పురుషోత్తముడికి తప్ప, కొంతమంది మునులకు ఋషులకు తప్ప సాధారణ మనుషులకు సనాతన ధర్మం అందుబాటులో లేదు. త్రేతాయుగంలో కూడా, ద్వాపరయుగంలో అసలు లేదు, రాజులకే లేదు, పాలకులకే లేదు, ద్వాపరయుగంలోనే. ఇక ఈ కలియుగంలో 2021వ శతాబ్దంలో, 21వ శతాబ్దంలో నవ్వు రావట్ల సనాతన ధర్మం పేరెత్తితే అవకాశం ఉందా? ముందు మన సనాతన ధర్మం సంగతి తర్వాత. ధర్మం చాలా గొప్పది, అది ఎవరూ ఆచరించలేనిది. కనీసం మత ఆచారాలన్నీ ఉంటాయి కదా, మత సిద్ధాంతాలు ఉంటాయి కదా, కట్టుబొట్టు ఆచారం, జీవన నడవడిక, జీవిత విధానాలు ఉంటాయి కదా, అవి మతానికి సంబంధించినవి. మన జీవిత విధానం, మన కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు, అవి నేర్పించండి చూద్దాం. ఇప్పుడున్న సమాజానికి సనాతన ధర్మం అంటున్న వాడి ఇంట్లో పిల్లల్ని ఉదయం 5 గంటలకు నిద్ర లేచి స్నానం చేసి దైవారాధన చెయ్యాలి అనేది నేర్పించండి. ఈనాటి పిల్లలకి చేతులకు గాజులు వేసుకోవాలి, స్త్రీలంటే బొట్టు పెట్టుకోవాలి, చక్కగా జడ వేసుకోవాలి, ఒళ్ళు కనపడకుండా చక్కటి వస్త్రధారణ చేసుకోవాలి, ఇది మన హైందవ ధర్మం అని ఈ సనాతన ధర్మం పేరు చెప్తున్న వాళ్ళు వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సమాజంలో వాటిని ప్రచారం చేయండి, అవి ఆచరింపచేసే ప్రయత్నం చేయండి. సాధ్యమవుతుందేమో, కుదరదు. మారిన జీవన విధానంలో మారినటువంటి ఆ పరిస్థితుల్లో కుదరదు. ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, మారిపోయింది. నేను కూడా అలా అనుకున్నాను, అందరూ చక్కగా చీరగట్టుకోవచ్చు కదా అంటే, ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీలు బస్సులు ఎక్కుతూ దిగుతూ, రైళ్ళు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు ఆ ఎక్సలేటర్ మీద ఎక్కాలి అంటే చీరలు కట్టుకొని వెళ్తే కుదురుతుందా? కాబట్టి వాళ్ళ జీవన విధానానికి అనుగుణంగా ఉండే వస్త్రధారణ వచ్చేసింది. అలా ఎన్నో మారిపోయినాయి. తినే ఆహారము, పడుకునే విధానము, వస్త్రధారణ, భగవదారాధన, ఇవేమీ లేవు. ఇవన్నీ పోయాయి, మారిపోయినాయి పూర్తిగా. 1% కూడా హైందవ ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం లేని సామాజిక పరిస్థితుల్లో ఉన్న మనము
సనాతన ధర్మాన్ని గురించి చెప్పేయడము అంటే సమాజాన్ని పక్కదోర పట్టించటము, లేనిపోని అశాంతిని సృష్టించటము, మత కల్లోలాలకు కారణం కావడము అవుతుంది తప్ప, నేల విడిచి సాము చేయడం అవుతుంది తప్ప, తిరిగి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాం అని అనుకుంటే అది ఉట్టే భ్రమే అవుతుందని నా ఉద్దేశం. అది స్థాపించబడితే నిజంగా హిందువులందరూ ఆ సనాతన హిందూ మతాచారాలను ఆచరిస్తూ మొదట, ఆ తర్వాత సనాతన ధర్మం అనేది మనసుకు సంబంధించింది, మానసిక విలువలకు సంబంధించింది, నైతిక విలువలకు సంబంధించింది. ముందు మతం ఆచారాలు ఇవన్నీ భౌతికంగా సంబంధించినవి, ఆచారాలకు బయటికి కనిపించేవి, చేసేవి. ముందు మతాచారాలను, హిందూ మతాచారాలని ఆచరింపచేస్తే, ఆ తర్వాత సనాతన ధర్మాన్ని కూడా ఆచరింపచేస్తే స్వర్గం అవుతుంది భూమి. మానవులందరూ ఆనందంగా జీవిస్తారు. మొట్టమొదట సనాతన ధర్మం యొక్క లక్షణం ఏంటంటే పరోపకారార్థం ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేయడానికే ఈ దేహాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు అనే దాని మీద బేస్ చేసుకొని నడిచేది సనాతన ధర్మం. ఇక ఈ ధర్మాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇతరులని తప్పుపెట్టేది ఏంటి, ఇతరులను విమర్శించేది ఏంటి, ఇతరులను బాధ పెట్టేది ఏంటి, ఇవేముండవు కదా. ఇతరులను ఆనందపరచడానికి జీవించేది ఈ జన్మ అని అనుకుంటే ఇంకా ఇతరులు అనేవాళ్ళు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయడమే. అటువంటి ఉన్నతమైన సనాతన ధర్మాన్ని ఆచరించడం సనాతన ధర్మం పేరు చెప్తున్న మనకే సాధ్యం కాదు. సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ ఇతర ధర్మాలను విమర్శించడం, సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ ఇతర పద్ధతులను విమర్శించడం, సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ ఇతరులను అవమానించటం, ఇదేమి సనాతన ధర్మం? ఎవరు చెప్పారు ఈ సనాతన ధర్మం గురించి? ఓం శ్రీ సాయిరామ్.